ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర 34 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యలపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. టన్నెల్లో ఇరుక్కుపోయిన 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. సహాయక చర్యల్లో 301 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. టన్నెల్లోని 12వ కిలోమీటర్ వద్ద భారీగా బురద నీరు ఉండడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. టన్నెల్లోని 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. డీవాటరింగ్ చేస్తేనే ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుందని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంటున్నారు. దీంతో టన్నెల్లోని నీటిని బయటకు తోడుతున్నారు. నిన్న టన్నెల్ బోరింగ్ మెషిన్తో సొరంగం తవ్వుతుండగా పైకప్పు కూలింది. టన్నెల్లో రాళ్లు, మట్టి పడడంతో పాటు పెచ్చులుడి పడ్డాయి. దీంతో టన్నెల్లో పనిచేసేందుకు వెళ్లిన కార్మికులు, ఉద్యోగుల్లో 8 మంది అందులో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ వద్ద పరిస్థితి, సహాయక చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. ఇవాళ ఉదయం నుంచి కూడా రాబిన్స్ కంపెనీ, అదేవిధంగా జయప్రకాష్ కంపెనీ వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. లోపల ఏ విధంగా ఉంది, ఎంతవరకు లోపలికి వెళ్ళారు? లాస్ట్ దాకా వెళ్ళాము, లాస్ట్ వరకు టీవీఎం దాకా వెళ్ళాము. అక్కడ మొత్తం చర్యలకు ఇప్పుడు వెళ్ళిండ్రు ఆల్రెడీ మన వాళ్ళు, చెక్ చేస్తున్నాం. అదే లోపల అంటే బురద ఎన్ని కిలోమీటర్ల మేర బురద కూరుకుపోయింది, అదేవిధంగా మట్టి దిబ్బలు కూలిపోతున్నాయి అంటున్నారు కదా? ఆల్రెడీ టీవీఎం దగ్గర పోయి వచ్చాము మేము ఈరోజు. అది ఇప్పుడు సార్ వాళ్ళు రెస్క్యూ వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఆల్రెడీ వెళ్ళిపోయారు, చెక్ చేస్తున్నారు. ఏం ప్రాబ్లం లేదు, చెక్ చేస్తున్నారు. టీవీఎం ముందరికి వైపు వెళ్ళండి మీరు? లేదు, టీవీఎం లాస్ట్, టీవీఎం ముందు ఉంది, టీవీఎం వెనక సైడ్. ఇప్పుడు సార్ వాళ్ళు వెళ్ళారు. టీవీఎం మొత్తం ఎంత పొడవు ఉంటుంది? 120 మీటర్స్. 120 మీటర్స్. అదే వెనక సైడ్ చెక్ చేసాం. ఆల్రెడీ సార్ వాళ్ళు వెళ్ళారు ముందుకి, ఇంకా మేము బయటకు వచ్చేసాం. మీరు టీవీఎం వరకు పోయిండ్రు కదా, అక్కడ ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ అంటే 8 మంది మిస్ అయ్యారు కదా? ఈ టీబీఎం మిషన్ కనబడుతుంది, కానీ అన్న వాళ్ళు అంటే అంత మేము చూడలేదు. మేము కొద్దిగా చెక్ చేయడానికి ఒకటి మిషన్ అంటే కొద్దిగా వేరే పని మీద అంటే. జనరల్గా మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తారు? మేము 2 ఇయర్స్. ఇప్పుడు 13 కిలోమీటర్స్ వరకు అయిందా? ఇప్పుడు 14 కిలోమీటర్స్ యాక్చువల్గా. 13 కిలోమీటర్ దాకా మేము వెళ్ళాము. తర్వాత అది ఈ సిమెంట్ కవరింగ్ ఎంత వరకు ఉంది? సిమెంట్ కవరింగ్ లేని ప్రాంతం ఎంత ఉండొచ్చు? టోటల్ ఉంది టీబీఎం మొత్తం ఆడ వరకు ఉంది, 14 మీటర్స్. అయితే కూలిపోయింది అంటున్నారు, సిమెంట్ కూడా పిల్లలు కూలిపోయినట్టుందా? అది పైకి వెళ్ళి కొలాప్స్ అయింది కదా ఒకేసారి, అట్లా పడిపోయింది అన్నట్టు. నిన్న మార్నింగ్ ఏమి జరిగిందంట? అదే పడిపోయిందని అన్నారు. మేము వచ్చేసాము, ఇక వాళ్ళు ఒకటేసారి కొలాప్స్ అయిందని ప్రెషర్ వచ్చిందని. మీరు లోపల ఎంత దూరం పోయింటారు నిన్న మార్నింగ్? మేము నైట్ షిఫ్ట్ టీబీఎం లోపలనే ఉన్నాం నిన్న. మేము డే షిఫ్ట్ చేంజ్ అయింది, డే వాళ్ళు అక్కడ ఉంటారు. మేము వచ్చిన 20 మినిట్స్కి అదే. మీరు వచ్చిన 20 మినిట్స్కి. అదే ఇప్పుడు మొత్తం 8 మంది ఉన్నారు అంటున్నారు కదా, ఏమన్నా అంటే ఆనవాళ్ళు కనపడడం ఏం లేదు? మేము అంతవరకు కోలేదు. మేము కొద్దిగా వేరే పని మీద అంటే అది చేసుకొని వచ్చినాము. ఇప్పుడు సార్ వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ముందుకు వెళ్ళిండ్రు ఆల్రెడీ. ఖచ్చితంగా రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఏం చర్యలు కొనసాగుతున్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేం, కానీ అక్కడ మొత్తం బురదమయంగా మారింది. టీబీఎం బ్యాక్ సైడ్ వరకు వీళ్ళు వెళ్ళారు. ఏదైతే రాబిన్స్ కంపెనీ వాళ్ళు టీబీఎం బ్యాక్ సైడ్ వరకు వెళ్ళారు. ఇంకా 120 మీటర్ల లెంత్లో టీబీఎం ఉంది. ఆ లెంత్ అంటే 120 మీటర్ల లోపల వరకు అక్కడ పోయే అవకాశం మాత్రం ఏమాత్రం వీళ్ళకి కనిపించలేదు. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం అక్కడ లోపల ఉండే ప్రాణాలు ఉన్నాయా లేదా అన్న అనుమానం ఇప్పుడిప్పుడే అందరికీ కలుగుతుంది. అయినా కూడా రెస్క్యూ ఆపరేషన్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి కూడా
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 3 బృందాలు లోపలికి వెళ్ళి తమ యొక్క వంతు కృషిని తాము చేస్తున్నారు. అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జూపల్లి కృష్ణారావు కూడా లోపలికి వెళ్ళి ఏదైతే సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయని చూసిన పరిస్థితి మనకు కనిపించింది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో ఇక్కడ వివిధ రకాల అధికారులతో సమీక్షలు జరిపి ఎలాగైతే నీటిని బయటకు తీసివేయొచ్చు అన్న ఉద్దేశంతో చాలా చర్చలు జరిపారు. అయితే నీటి తోడవేతనే చాలా ప్రధానమైన సమస్యగా ఇక్కడ మారింది. మనం ప్రస్తుతం చూస్తున్నాం, ఈ నీటి ఊటను పూర్తిగా అరికట్టడమో లేకపోతే నీటిని పంపింగ్ చేసే ప్రక్రియ వేగవంతం చేయడమో చేస్తే తప్ప ఈ బురదను బయటకు తీసే అవకాశం ఉంటుంది. బురదను బయటకు తీయడము, మట్టిని బయటకు తీయడం ద్వారానే లోపల ఉండే వారి పరిస్థితి ఎలాంటి ఆరోగ్య పరిస్థితి అనేది తెలుస్తుంది. అయితే వాటర్ను ఒకవేళ పరిశీలించినట్లయితే ఈ వాటర్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ నీరు ఏదైతే టనల్ లోపల వచ్చే నీరుని బయటకు తీసేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ నీటి రంగు మారిన ఏదైతే నీరు మారిందో అక్కడ నుంచి నీరంతా అంటే టనల్ నుంచి బయటికి కొడుతున్నారు. ఈ బయటికి కొట్టే ప్రక్రియ చాలా ఇంకా వేగవంతం చేయాల్సిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇట్లా వేగవంతం చేయని పక్షంలో ఊట కూడా అదే స్థాయిలో వస్తున్న పక్షంలో ఇక్కడ అంటే సహాయక చర్యలు తీసుకోవడానికి చాలా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇప్పటికే నీటిని పంపింగ్ చేసే ప్రక్రియను అంటే వేగవంతం చేసే విధంగా ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మంత్రులు సమీక్ష చేస్తున్నప్పటికీ అది సత్ఫలితాలను మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదనేది చెప్పొచ్చు. మొత్తానికి నీటి పంపింగ్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. నీటి పంపింగ్ కొనసాగేంత వరకు కూడా ఏదైతే అదనపు